హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. మన యాప్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి మీ జాబ్ను డిసైడ్ చేసేటటువంటి సబ్జెక్ట్ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్, దాదాపు 800 వీడియోలు కేవలం రాష్ట్రంలో మన యాప్లోనే అవైలబుల్గా ఉన్నాయి. మీకు కేవలం 222 రూపాయలకి 222కి మాత్రమే మన యాప్లో ఇవ్వడం జరిగింది. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. దాదాపు 220 మార్క్స్ని కవర్ చేసేటటువంటి సబ్జెక్ట్ కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఐ విష్ ఆల్ ది బెస్ట్, విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినటువంటి ప్రముఖ వ్యక్తి, దళితుల జీవితాల్లో వెలుగును నింపినటువంటి భాగ్యరేఖ భాగ్యారెడ్డి వర్మ. భాగ్యారెడ్డి వర్మ బిరుదేంది అని గత పోటీ పరీక్షలు అడిగాను. భాగ్యారెడ్డి వర్మకి ఏమని బిరుదుంది? ఆది హిందూ ఉద్యమ పితామహుడు అంటున్నాం. ఏమంటున్నాం? ఆది హిందూ ఉద్యమ పితామహుడు. ఆది హిందూ ఉద్యమ పితామహుడు ఎవరు? భాగ్యారెడ్డి వర్మ. భాగ్యారెడ్డి వర్మ. అసలు ఆది హిందువులు అంటే ఏంది? ఈ ఆది హిందూ ఉద్యమం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఈ ఆది హిందూ ఉద్యమం రావడానికి గల కారణాలు ఏంది ఒకసారి చూద్దాం. తెలంగాణలో హైదరాబాద్ సంస్థానంలో దళితుల పట్ల అనేక రకాలైనటువంటి వివక్ష కొనసాగుతుంది. దళితులను పంచములని, అంటరాని వాళ్ళని, బేగరి అని, మాతంగి అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ అగ్రవర్ణాలంతా కలిసి సమాజం నుండి దూరంగా నెట్టివేశారు. అలాంటి తరుణంలో దళితుల పక్షాన నిలబడి వాళ్లకు విద్యను నేర్పించి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసి మూఢనమ్మకాలను వదిలేయాలని చెబుతూ, జంతుబలిని ఆపాలని చెబుతూ, జోగిని, దేవదాసి, వెట్టి చాకిలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తూ హైదరాబాద్ సంస్థానంలో ప్రజలను చైతన్యపరిచినటువంటి ఉద్యమకారుడు, ఆది హిందూ ఉద్యమ పితామహుడు భాగ్యారెడ్డి వర్మ. మన గత పోటీ పరీక్షలో చాలాసార్లు అడిగాను, భాగ్యారెడ్డి వర్మ స్థాపించిన పత్రిక ఏది? భాగ్యారెడ్డి వర్మ స్థాపించినటువంటి సంస్థలేంది? భాగ్యారెడ్డి వర్మ ఏ ఉద్యమం చేసిండు? దేని కొరకు ఉద్యమం చేసిండు? ఇతని ఆటోబయోగ్రఫీ ఏంది? దీనికి సంబంధించినటువంటి రచనలు, సమావేశాలు, సభలు ఇవన్నీ మనకు గత పోటీ పరీక్షలో అడగడం జరిగింది. ఒకసారి భాగ్యారెడ్డి వర్మ జీవిత విశేషాలను, భాగ్యారెడ్డి వర్మ దళితులకు చేసినటువంటి సేవలను ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఆది హిందూ ఉద్యమంలోకి అడుగు పెడదాం. ఆది హిందూ ఉద్యమ పితామహుడు ఎవరు? భాగ్యారెడ్డి వర్మ. ఎప్పుడు జన్మించిండు భాగ్యారెడ్డి వర్మ? హైదరాబాద్ పట్టణంలో భాగ్యారెడ్డి వర్మ జన్మించిండు. ఎప్పుడు? 1888 మే 22వ తారీఖు నాడు, 1888 మే 22వ తారీఖు నాడు భాగ్యారెడ్డి వర్మ మాదరి వెంకన్న రంగమాంబలకు జన్మించాడు. మాదరి వెంకన్న రంగమాంబలకు జన్మించినటువంటి వైతాళికుడే ఎవరు? భాగ్యారెడ్డి వర్మ. భాగ్యారెడ్డి వర్మ చిన్న వయసులోనే తండ్రి చనిపోయాడు. ఆ తర్వాత ఇతని యొక్క మొండి వైఖరి, తల్లితో మాటలు పడ్డం, ఇవన్నీ నచ్చినటువంటి భాగ్యారెడ్డి వర్మ తల్లితో విభేదించి ఇల్లు వదిలి పారిపోయాడు. ఇల్లు వదిలేసి పారిపోయినటువంటి మాదరి బాగయ్య అంటున్నా. ఎందుకు మాదరి బాగయ్య అంటున్నా? ఇతని అసలు పేరు మాదరి బాగయ్య, కానీ అందరూ ఏమంటున్నారు? భాగ్యారెడ్డి వర్మ అంటున్నారు. ఈ పేరు రావడానికి కారణం ఏందో చూద్దాం. మాదరి బాగయ్య ఇంటి నుండి పారిపోయి టెన్నిస్ బాల్ బాయ్గా తన జీవితాన్ని ప్రారంభించింది. ఏంది టెన్నిస్ బాల్ బాయ్ అంటే? ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు ఆనందం కోసం టెన్నిస్ ఆడేవాళ్ళు. ఆ టెన్నిస్ బాల్ ఎక్కడైనా పడిపోతే ఆ బాల్ని తీసుకొచ్చి ఇవ్వడం మాదరి బాగయ్య యొక్క పని. అట్లా భాగ్యారెడ్డి వర్మ టెన్నిస్ బాల్ బాయ్గా జీవితాన్ని ప్రారంభించాడు. బ్రిటిష్ క్యాథలిక్
న్యాయవాదుల వద్ద పనిచేస్తున్నటువంటి భాగ్యారెడ్డి వర్మ వాళ్ళ దగ్గరే ఉంటూ విద్యను అభ్యసించి విద్యను నేర్చుకొని మొట్టమొదటిసారిగా ఎక్కడి నుండో వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఇంత అభివృద్ధి చెందుతూ ఉంటే నేను మాత్రం ఇక్కడే ఉండిపోయాను, వీళ్ళు మాత్రం ఇంత అభివృద్ధి చెందారు, దీనికి గల కారణం ఏంది అని మొట్టమొదటిసారిగా ప్రశ్నించడం ప్రారంభించింది. ఎందుకు దళితులు వెనుకబడి ఉన్నారు అనే ప్రశ్న మొదలైంది. అప్పుడు అక్కడ చేస్తున్న పనిని వదిలేసి ఎలక్ట్రీషియన్గా జీవితాన్ని ప్రారంభించింది. ఎలక్ట్రీషియన్గా జాబ్ చేస్తూనే దళితులకు విద్యను అందించాలనే ఉద్దేశంతో కొంతమంది మిత్రులతో కలిసి మొట్టమొదటిసారిగా ఒక స్వచ్ఛంద సంస్థను ఇక్కడ అంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మొట్టమొదటిసారిగా భాగ్యారెడ్డి వర్మ ఒక సంస్థను స్థాపించిండు. నంబర్ ఆఫ్ టైమ్స్ మనకు ఎగ్జామ్లు అడిగిను భాగ్యారెడ్డి వర్మ స్థాపించిన తొలి సంస్థ ఏదన్నాడు. భాగ్యారెడ్డి వర్మ స్థాపించిన తొలి సంస్థ 1906లో 1906లో జగన్ మిత్ర మండలిని స్థాపించిండు. జగన్ మిత్ర మండలిని స్థాపించాడు. భాగ్యారెడ్డి వర్మ స్థాపించిన సంస్థేది జగన్ మిత్ర మండలి. ఏ సంవత్సరంలో 1906లో భాగ్యారెడ్డి వర్మ కొంతమంది మిత్రులతో కలిసి జగన్ మిత్ర మండలిని స్థాపించిండు. ఏంది జగన్ మిత్ర మండలి యొక్క ఉద్దేశం? ఎవరైతే వెనుకబడ్డ కులాలున్నారో వాళ్ళలో వెలుగును నింపాలి. ఆ వెలుగు దేని వల్ల సాధ్యం? చదువు వల్లనే సాధ్యమని భావించినటువంటి భాగ్యారెడ్డి వర్మ 1910లో మొట్టమొదటిసారిగా ఇసామియా బజార్లో మొట్టమొదటిసారిగా ఒక విద్యా కేంద్రాన్ని ప్రారంభించారు. ఇంతింతై వటుడింతై అన్నట్టు మొట్టమొదటిసారిగా 1910లో హైదరాబాద్లోని ఇసామియా బజార్లో ఒక పాఠశాలతో ప్రారంభమైనటువంటి భాగ్యారెడ్డి వర్మ ప్రస్థానం మెల్లిమెల్లిగా 30కి పైగా దాదాపు 34 స్కూళ్ళ వరకు వచ్చేసింది. మెయింటెనెన్స్ కష్టమైంది. ఎందుకంటే పాఠశాలను నడపాలా, అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్లకు జీతాలు ఇవ్వాలి. భాగ్యారెడ్డి వర్మ ప్రారంభించిన పాఠశాలన్నీ కూడా తెలుగు మీడియంలో ఉన్నాయి. ఎంత విచిత్రం చూడండి. అప్పుడు నిజాం ప్రభుత్వం నడుస్తుంది. నిజాం ప్రభుత్వం మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియంలో నడిపిస్తుంటే భాగ్యారెడ్డి వర్మ తెలుగు మీడియంలో విద్యా సంస్థలను ఏర్పాటు చేసింది. అలా 1910 నుండి ప్రారంభమైన ప్రస్థానం 1934 వచ్చేసరికి 34 స్కూళ్ళ వరకు చేరినాయి. దాదాపు 2500 నుండి పైగా విద్యార్థులు ఇక్కడ చదువుతున్నటువంటి సందర్భం. ఎప్పుడైతే ఈ విద్యా సంస్థలు దినదినాభివృద్ధి చెందుతున్నాయో దీనికి కావలసినటువంటి ఖర్చు పెరిగింది. మన గత పోటీ పరీక్షలు ఏమడిగిన ఈ విద్యా సంస్థల నిర్వహణ కోసం ఆర్థికంగా చేయూతనిచ్చినటువంటి సంస్థ ఏదన్నాడు. ది దక్కన్ హ్యూమనిటేరియన్ లీగ్ అనే సంస్థ భాగ్యారెడ్డి వర్మ స్థాపించినటువంటి పాఠశాలలకు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేసింది. మనకి ఎగ్జామ్లు ఏమడిగిన ది దక్కన్ హ్యూమనిటేరియన్ లీగ్ అనే సంస్థను స్థాపించింది ఎవరన్నాడు. భాగ్యారెడ్డి వర్మతో ప్రభావితమైనటువంటి గొప్ప వ్యక్తి హైదరాబాద్ తొలి పట్టభద్రుడు రాయ బాలముకుంద్ దక్కన్ హ్యూమనిటేరియన్ లీగ్ అనే సంస్థను స్థాపించి భాగ్యారెడ్డి వర్మతో ప్రభావితమై ఇతను ప్రారంభించినటువంటి పాఠశాలలకు పూర్తి ఆర్థిక సహకారాన్ని అందించిండు. ఇతను ఖత్రి కులానికి చెందిన వాడైనప్పుడు కూడా తన వీలునామాలో ఏమని రాసిను, నేను మరణించిన తర్వాత నా యొక్క దహన సంస్కారాలు దళితులే చేయాలని చెప్పి తన వీలునామాలో రాసినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే రాయ బాలముకుంద్. ఆ రాయ బాలముకుంద్ ఇక్కడున్నటువంటి ప్రజల జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి పెద్ద ఎత్తున కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి రాయ బాలముకుంద్. దిస్ ఈజ్ జస్టిస్ రాయ బాలముకుంద్. ఏంది ఇతని యొక్క ప్రత్యేకత? ఇతను స్థాపించిన సంస్థ దక్కన్ హ్యూమనిటేరియన్ లీగ్ అనే సంస్థను స్థాపించాడు. ఎవరితో ప్రభావితమైండు? భాగ్యారెడ్డి వర్మతో ప్రభావితమైండు. ఏంది ఇతని ప్రత్యేకత? హైదరాబాద్ సంస్థానంలో 16 జిల్లాలుంటే మొట్టమొదటి తొలి పట్టభద్రుడు హైదరాబాద్ తొలి పట్టభద్రుడు ఎవరంటే రాయ బాలముకుంద్, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్. ఇతను న్యాయమూర్తిగా పనిచేయడం జరిగింది.
ఈ రాయ బాలముకుంద్ ఖత్రి కులానికి చెందినటువంటి వ్యక్తి, ఖత్రి కులానికి చెందినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇక్కడున్నటువంటి హైదరాబాద్ ప్రజల అభ్యున్నతి కోసం ఒక కమిటీ కూడా నియమించారు. ఏ కమిటీ అది? రాయ బాలముకుంద్ అనే కమిటీని వేసిరు. రాయ బాలముకుంద్ అనే కమిటీని వేసిన నిజాం ప్రభుత్వం ఈ కమిటీని పట్టించుకున్నటువంటి పరిస్థితి. అట్లా రాయ బాలముకుంద్ ఇక్కడున్నటువంటి హైదరాబాద్ ప్రజల హక్కుల కొరకు, పేదల విద్య కొరకు, దళితుల అభ్యున్నతి కొరకు పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే తొలి పట్టభద్రుడైనటువంటి రాయ బాలముకుంద్. 1934లో భాగ్యారెడ్డి వర్మ నిజాం దగ్గరికి వెళ్ళి తను నడిపిస్తున్నటువంటి పాఠశాల బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని రిక్వెస్ట్ చేసి 2 కండిషన్స్ పెట్టడం జరిగింది. భాగ్యారెడ్డి వర్మ ఇచ్చిన 2 కండిషన్స్ కూడా నిజాం ఒప్పుకొని తన యొక్క 34 స్కూళ్లను స్వాధీనం పరుచుకొని నడిపించడం జరిగింది. ఏం కండిషన్స్ పెట్టిను? నంబర్ 1, భాగ్యారెడ్డి వర్మ స్థాపించినటువంటి పాఠశాలలో తెలుగు మీడియంలో బోధించాలి. దానికి నిజాం అంగీకరించాడు. నంబర్ 2, ఇంకో కండిషన్ ఏంది? విద్యతో పాటు వీళ్లకు చేతి వృత్తులను నేర్పించాలి. ఎంత చదువుకున్నా ఉద్యోగం రావాలంటే ఖచ్చితంగా ఒక టెక్నికల్ ట్రైనింగ్ అని ఉండాలి, పారిశ్రామిక విద్య అనేది ఉండాలి అని చెప్పేసి ఇక్కడున్నటువంటి వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటున్నాం, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు వొకేషనల్ ఎడ్యుకేషన్ను అందించాలని చెప్పి నిజాం చేత ఒప్పించుకొని తాను స్థాపించినటువంటి విద్యాలయాలన్నింటినీ ప్రభుత్వానికి అప్పగించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే భాగ్యారెడ్డి వర్మ. ఇప్పటికి కూడా మీరు ఎప్పుడన్నా హైదరాబాద్ వెళ్ళండి, హైదరాబాద్ మూసి దాటగానే మీకు మలక్పేట్ చాదర్ ఘాట్ కనిపిస్తుంది. ఆ చాదర్ ఘాట్ నడిబొడ్డున ఆది హిందూ భవన్ ఉంటుంది. ఆ ఆది హిందూ భవన్లో ఇప్పటి కూడా భాగ్యారెడ్డి వర్మ గర్ల్స్ హై స్కూల్ అనేది ఇప్పటికీ నడుస్తుంది. ఆది హిందూ భవన్ అంటే ఇదేదో హిందువుల సంస్థ అనుకొని చాలా మంది అనుకుంటుంటారు. దాన్ని స్థాపించింది భాగ్యారెడ్డి వర్మ. ఇక్కడున్నటువంటి దళితుల జీవితాల్లో వెలుగు నింపడానికి కృషి చేసిన వ్యక్తి ఎవరంటే భాగ్యారెడ్డి వర్మ. ఎప్పుడైనా వెళ్తే మీరు చూడొచ్చు ఆది హిందూ భవన్, భాగ్యారెడ్డి వర్మ స్థాపించినటువంటి ఆది హిందూ భవన్ ఇది. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్తే చాదర్ ఘాట్ చౌరస్తాలోనే మీకు ఇది కనిపిస్తుంది, ఆది హిందూ భవన్. భాగ్యారెడ్డి వర్మ అంటున్నారు, అందరు మాదరి బాగయ్య అంటున్నారు. అసలు దీని వెనకాల కథ ఏంది ఒకసారి చూద్దాం. మాదరి బాగయ్య ఏ సిద్ధాంతాన్ని నమ్మిండు అంటే దళితులే ఈ దేశానికి మూలవాసులు అన్నాడు. దళితులే ఈ దేశానికి మూలవాసులు అంటే ఆదివాసులను నమ్మిండు. అంటే ఆది అంటే మొదటి వారిగా నమ్మిండు. ఎందుకు మొదటి వారిగా నమ్మిండంటే చంద్రగుప్తుడు ఈ భారతదేశాన్ని పరిపాలించును, అతని దళితుడు. అంటే ఈ భారతదేశాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి పాలకులు ఎవరంటే దళితులు. కాబట్టి వీళ్ళని ఏమనాలా? ఆది అని అనాలను. మరి హిందువులను ఎందుకు అనాలన్నారు? సింధు నది పరివాహక ప్రదేశంలో ఉన్న వాళ్ళంతా హిందువులే అన్నాడు. ఈ దేశాన్ని పరిపాలించిన, ఈ సింధు దేశాన్ని పరిపాలించిన వాళ్ళందరూ హిందువులే, ఇక్కడున్న ప్రజలందరూ హిందువులే. కాబట్టి మొట్టమొదటి పాలకులం మేమే. కాబట్టి మమ్మల్ని అంటరాని వాళ్ళు అనొద్దు, మమ్మల్ని అంటరాని వాళ్ళని, మమ్మల్ని పంచములని పిలవద్దనడు. పంచముని సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో. మేం అంటరాని వాళ్ళం కాదు, మేం పంచనం కాదు, మమ్మల్ని ఆది హిందువులుగా పిలవాలని చెప్పేసి పేరు మార్చుకున్నాడు. ఏమని పేరు మార్చాను? మమ్మల్ని దళితులు అనొద్దు, మమ్మల్ని ఏమనాలా? ఆది హిందువులుగా పిలవాలని అన్నాడు. అట్లా ఆది హిందూ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి భాగ్యారెడ్డి వర్మ. అంటే దళితులే ఈ దేశ మూలవాసులని, కాబట్టి వీళ్ళు ఆది అని, ఈ సింధు పరివాహక ప్రదేశాన్ని పరిపాలించారు కాబట్టి వీళ్ళంతా హిందువులని ఆది హిందూ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. తన పేరేంది? మాదరి బాగయ్య. మళ్ళీ భాగ్యారెడ్డికి ఎట్లా మారింది అంటే రెడ్డి అనే పదం రేడు అనే పదం వచ్చింది. ఈ రేడు అనే పదానికి అర్థమైంది? పాలకుడు అని అర్థం. ఈ దేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి వ్యక్తులు ఎవరు? దళితులు. కాబట్టి పాలకులకే రెడ్డి అనే పేరుండాలి కాబట్టి దళితులే అసలైన పాలకులు అని చెప్పి మాదరి బాగయ్య అనే పేరును కాస్త భాగ్యారెడ్డిగా మార్చుకోవడం జరిగింది. అప్పటి నుండి ఇతనికి ఏమని పేరు వచ్చింది? భాగ్యారెడ్డి అని పేరు వచ్చింది. మళ్ళీ వర్మ అనే పేరు ఎట్లా వచ్చింది?
ఇతను చేస్తున్నటువంటి అనేక సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రభావితమైనటువంటి ఆర్య సమాజ్ నాయకుడైనటువంటి బాజీ కృష్ణారావు. బాజీ కృష్ణారావు ఆర్య సమాజ్ కార్యకర్త. బాజీ కృష్ణారావు ఎవరండి? ఇతను ఆర్య సమాజ్ కార్యకర్త. ఆర్య సమాజ్ కార్యకర్త అయినటువంటి బాజీ కృష్ణారావు వైదిక ధర్మ సభలో, వైదిక ధర్మ ప్రచార సభలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి భాగ్యారెడ్డి వర్మ చేస్తున్నటువంటి కృషి అభినందనీయం, ఇతని కృషికి గుర్తింపుగా ఇతనికి వర్మ అనే బిరుదును ప్రదానం చేస్తున్నామని చెప్పి ఆర్య సమాజ్ కార్యకర్త అయినటువంటి బాజీ కృష్ణారావు ఇతనికి ఏమని బిరుదు ప్రదానం చేసిను? అప్పటి నుండి వర్మ అనే బిరుదు ఆడాను. అప్పటి ఇతను ఏమన్నారు? భాగ్యారెడ్డి వర్మగా పిలవడం జరిగింది. ఎట్లా పిలవడం జరిగింది? భాగ్యారెడ్డి వర్మగా పిలవడం జరిగింది. అట్లా భాగ్యారెడ్డి వర్మ ఇక్కడున్నటువంటి ప్రజల ఉద్యమాల్లో, ప్రజల జీవితాల్లో కీలక పాత్ర పోషించిన గొప్ప వ్యక్తి ఎవరు? భాగ్యారెడ్డి వర్మ. భాగ్యారెడ్డి వర్మ స్థాపించిన సంస్థ జగన్ మిత్ర మండలి. ఏ సంస్థ స్థాపించిండు? జగన్ మిత్ర మండలి. ఎప్పుడు స్థాపించిండు? 1906. ఏ ఉద్యమాన్ని స్థాపించిండు? ఆది హిందూ ఉద్యమాన్ని స్థాపించిండు. ఎప్పుడు జన్మించిండు? 1888 మే 22వ తారీఖు నాడు మాదరి వెంకన్న రంగమాంబలకు జన్మించినటువంటి సంఘ సంస్కర్త ఎవరు? భాగ్యారెడ్డి వర్మ. భాగ్యారెడ్డి వర్మ 1906లో ఏ సంస్థ? జగన్ మిత్ర మండలి స్థాపించిండు. ఆ తర్వాత ఏం చేసిండు? 1911లో వెరీ వెరీ ఇంపార్టెంట్, 1911లో మరొక సంస్థ స్థాపించిండు. ఏ సంస్థ స్థాపించిండు? 1911లో భాగ్యారెడ్డి వర్మ 1911లో మన్య సంఘాన్ని స్థాపించిండు. ఏ సంఘం? మన్య సంఘాన్ని స్థాపించిండు. ఈ మన్య సంఘం అనే సంస్థను స్థాపించి దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలనుకున్నాడు. దీన్ని ఎక్స్పాండ్ చేసి 1922లో ఈ సంస్థకు అసలు రూపం తీసుకొచ్చిండు. మనకు గత పోటీ పరీక్షలు ఏమడిగిన? భాగ్యారెడ్డి వర్మ తన సంస్థకు ఏమని పేరు పెట్టినన్నాడు? ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ గా నామకరణం చేసిండు. మనకు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఏది? ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్. ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ అనే సంస్థను స్థాపించిందనను భాగ్యారెడ్డి వర్మ. ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ అనే సంస్థను స్థాపించిండు. ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ అనే సంస్థను స్థాపించినటువంటి వ్యక్తి ఎవరంటే భాగ్యారెడ్డి వర్మ. అట్లా భాగ్యారెడ్డి వర్మ దళితుల జీవితాల్లో విద్య ద్వారా చైతన్యం తేయాలనుకుంటున్నారు.